తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది. మన రామలింగం చేసే దొండగాలు రోజు రోజుకు మితిమీరిపోసాగాయి. చిక్కిన వారినల్లా వంచకుండా వదిలేవాడు కాదు. ఆఖరుకు రాయలవారిని కూడా పరాభవం చేయడానికి పూనుకున్నాడు. రాయలవారు ఆగ్రహించి రామలింగాన్ని అడవికి తీసుకెళ్లి చంపమని ఇద్దరు సేవకులకు ఆజ్ఞాపించారు. సేవకులను ఎలాగో కళ్ళబుల్లి కబుర్లతో మోసం చేసి వాళ్లకు చెరో 10 వరహాలు లంచమిచ్చి రామలింగం ఆ గండం తప్పించుకున్నాడు. సేవకులు ఒక మేకను నరికి రక్తంతో ఉన్న ఆ కత్తిని రాయలవారికి చూపారు. పాపం రాయలవారు రామలింగం చనిపోయాడని నమ్మారు. ఈ వార్త ఊళ్ళో అంతటా పొక్కిపోయింది. విన్న వాళ్ళందరూ రామలింగం చచ్చాడన్న మాటే గాని వాడు బ్రహ్మరాక్షసిగా అయినా మనల్ని పీక్కు తింటాడు. బ్రహ్మహత్య మహాపాపం అంటారు. ఈ పాపం మనల్ని ఊరికే వదలదు. దేశానికి వల్లమాలిన అరిష్టాలు చుట్టుకుంటే అని గుసగుసలు మొదలు పెట్టారు. ఈ గుసగుసలు చివరికి రాయలవారి చెవుల వరకు వెళ్లాయి. రాయలవారు పండితుల్ని పిలిపించారు. పాప పరిహారంగా శాంతిక్రియలు జరిపించవచ్చని సలహా ఇచ్చారు పండితులు. సరేనని రాయలవారు శాంతిక్రియలు జరిపించమని తాతాచార్యుల వారిని పురమాయించారు. తాతాచార్యుల వారు 180 బ్రాహ్మణులతో ఓ అమావాస్య అర్ధరాత్రి వేళకు ఊరి వెలుపల ఉన్న మర్రి చెట్టు క్రిందకు శాంతిక్రియలు జరపటానికి చేరారు. రామలింగం ఈ సన్నాహమంతా ఎలాగో ముందుగానే పసిగట్టాడు. తాతాచార్యుల వారు బృందంతో మర్రి క్రిందకు చేరక పూర్వమే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క, మొహానికి నల్లని మసి పూసుకుని చెట్టు మీదకు చేరి కొమ్మల చాటున దాగి కూర్చున్నాడు. ఆచార్యుల వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు. కొమ్మల చాటున నుంచుని రామలింగం ఓ అని పలికాడు. ఇది వినగానే అందరూ తెల్లబోయి బ్రహ్మరాక్షసి స్వయంగా పలుకుతుందేమో అని ఒకరి మొఖాలు ఒకరు చూసుకోసాగారు. అదును కాచుకుని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుంచి వాళ్ల మధ్య హోమగుండం కాంతిలో బ్రహ్మరాక్షసి మల్లే దూకాడు. బ్రహ్మరాక్షసి వెంట పడనే పడిందని ఎవరి మటుకు వారు ప్రాణాలు బిగబట్టుకుని పలాయనం చిత్తగించారు. తాతాచార్యుల వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయలవారితో జరిగిందంతా విన్నవించారు. రాయలవారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది మీ వెంట ఎందుకు పడ్డాడబ్బా అని అడిగారు. బహుశా తమ మీదకి రానివ్వకుండా మేము అడ్డుకున్నామని మా వెంట పడి ఉంటుందని ఆచార్యుల వారు సమాధానపరిచారు వేరే పాలుపోక. అయితే ఈ బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసిన వారికి 1000 వరహాలు ఇస్తానని చాటింపు చేయించండి అని రాయలవారు ఉత్తర్వులు ఇచ్చారు. చూద్దాం ఉచ్చాటన ఎలా జరుగుతుందో రాబోయే కథలో. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.